నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కమ్మని రుచిగా వేసవి తాపాన్ని తగ్గించి ఉల్లి పెరుగు పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం మంచి రుచిగా పెరుగు పచ్చడిని 2 నిమిషాల్లో చేసుకొని కమ్మగా తినేయచ్చు. అన్నంలోకి అయితే ఇలా చేసిన పెరుగు పచ్చడితో కమ్మగా తినేయచ్చండి. మరేమీ లేకపోయినా ఆ పూట భోజనం తృప్తిగా తినేస్తారు. మరి సింపుల్ వేలో చేసుకుని ఈ టేస్టీ పెరుగు పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగుని తీసుకోండి. ఇలా ఒక 250 ml వరకు పెరుగుని తీసుకోండి. అలాగే పెరుగు చిక్కదనాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను నీళ్లకు బదులుగా కాచి చల్లార్చిన పాలను 1-2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. మొత్తం పాలను ఒకేసారి వేయకుండా ముందుగా కొంచెం వేసి పెరుగుని బాగా కలపండి. ఇలా విస్కర్తో కలిపినా సరే లేదా మజ్జిగ కవ్వంతో రుబ్బైనా తీసుకోవచ్చు. మొత్తానికి పెరుగు ముద్దలు లేకుండా ఇలా కలిపి తీసుకోండి. ఇలా కలిపిన పెరుగుని పక్కన పెట్టి ఒక 2 ఉల్లిపాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం చిన్న ఉల్లిపాయలని వాడుతున్నాను. ఉల్లిపాయ సైజ్ పెద్దగా ఉంటే 1 తీసుకునైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకోండి. ఇలా తరిగిన ఉల్లిపాయల్ని ప్లేట్లోకి తీసుకున్నాక ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి ఇలా చేతిలోకి తీసుకుని లైట్గా మ్యాష్ చేస్తారంటే ఇవన్నీ విడివిడిగా అవుతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని విడివిడిగా చేసి రెడీగా పక్కనుంచుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని నూనె వేడయ్యాక చిటికెడు మెంతులను తీసుకొని వేగనివ్వండి. మెంతుల రంగు కొంచెం మారాక ఇందులోకి పోపు దినుసులను తీసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న ఇవి కొంచెం వేగాక ఇందులోకి దంచిన 1/2 టీ స్పూన్ అల్లం ముద్దని, అలాగే 1 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 2 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకును, అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కొంచెం సాఫ్ట్గా మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, మరో చిటికెడంత కారం తీసుకొని ఒకసారి కలపండి. ఇలా కలిపాక చివరిగా ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ అప్ చేసేయండి. ఇలా స్టవ్ అప్ చేశాక ఈ పోపుని పక్కకు తీసుకొని మనం కలిపి పెట్టిన పెరుగుని తీసుకొని కలపండి. అలాగే ఇందులోనే కొంచెం తరిగిన కొత్తిమీర ఆకుని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక మీరు పెరుగు కన్సిస్టెన్సీని చూసుకోండి. ఒకవేళ ఇది కొంచెం పల్చగా ఉండాలనుకుంటే ఈ టైంలో కొంచెం కాచి చల్లార్చిన పాలనైనా లేదా కొద్దిగా నీళ్ళనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ పాలను తీసుకొని కలుపుతున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపామంటే రుచికరమైన పెరుగు పచ్చడి తయారైపోయింది. ఇలా మీరు కూడా సింపుల్ వేలో కొంచెం ఉల్లిపాయల్ని ఎక్కువగా వేసి కమ్మడి పెరుగు పచ్చడిని తేలిగ్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా పెద్దగా కూడా ఉండదు, త్వరగా అయిపోతుంది, టేస్టీగా తినేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.